హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చినెత్తల పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక హాఫ్ పీస్ లెమన్, ఇంకా ఎగ్ కూడా వేసేసుకుందాం. ఎగ్ వేసేసి మనం వేసుకున్న పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ ఇవన్నీ బాగా కలిసేలా కలిపేద్దాం. కలిపేసి నెక్స్ట్ అయితే కొంచెం శనగపిండి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ క్రిస్పీ కోసం బియ్యపిండి, కార్న్ఫ్లోర్ కొంచెం, ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం గరం మసాలా, ఇంకా ఆయిల్ కూడా వేసేసి మొత్తం అన్నీ బాగా కలిపేద్దాం. తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలను అయితే వేసేసి మనం వేసుకున్న పొడులు, ఉప్పు, కారం అవన్నీ బాగా పట్టేలా కలిపేసి లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే నెత్తలు పకోడీ రెడీ.